తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 6 గంటల పాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 12న అసెంబ్లీ, కౌన్సిల్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజు 2 సభల్లో గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టే ఆమోదం తెలుపుతారు. బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారు, పద్దులపై ఎన్ని రోజులు చర్చిస్తారు అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఈ నెల 12 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే మెయిన్ గా ఏదైతే బీసీ రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించాలి 42% ఏదైతుందో దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ, ఈ 2 బిల్లుల కోసం అయితే మొదలుగా 12 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత బిఎస్సి మీటింగ్, నెక్స్ట్ డే బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలి దాని మీద చర్చ జరుగుతుంది. మెయిన్ గా ఈ 2 బిల్లులకు సంబంధించి కీలక బిల్లు, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి వచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఈ బిల్లులపై బిల్లు టేబుల్ చేసిన తర్వాత దీనిపై చర్చ జరిగి దాని ఆహ్వానం తెలుసుకొని కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది. తర్వాత 2-3 రోజులు విరామం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి సభ ప్రారంభించుకోవాలని భావిస్తుంది. ఆ తర్వాత ఈ నెల అంటే మార్చి 19 నాడు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగుతాయని సుదృఢంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే మెయిన్ గా ఈ బడ్జెట్ సెషన్ లో ఈ బిల్లులు ఏదైతే ఆమోదం ఉన్నాయో వాటి పైన కూడా ఈ పద్దులపై చర్చ, అదేవిధంగా ఈ బిల్లులపై చర్చ ప్రధానంగా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు సెలవు ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నుంచి 20 తారీఖు నుంచి బడ్జెట్ పద్దుల రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.